కాలం ఎంత వేగంగా మారిందంటే మా చిన్నప్పుడు మా ఏరియా మొత్తం మీద ఇక్కడ విజయవాడలో వచ్చిన కొత్తల్లో అసలు అంతకుముందు గుడివాడలో ఉన్నప్పుడు లేకపోతే తెనాల్లో ఉన్నప్పుడు టెలివిజన్ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. టీవీ అనేది ఒకటి ఉంటుంది, ఓ డిష్షు యాంటినా, దాంట్లో గురువారం పూట్ల చిత్రలహరి, ఆ తర్వాత ఇంకో రోజు ఏదో సినిమా, నెలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఒక తెలుగు సినిమా వచ్చేది. తర్వాత రామాయణ మహాభారతాలు వచ్చినటువంటి సందర్భం, అప్పుడు టీవీ గురించినటువంటి ఒక చర్చ. ఆ టైంలో మా విజయవాడలో కుమరపాలెం సెంటర్లో అంటే ఆ మొత్తం ఏరియాలో కలిపి ఇద్దరింట్లో టీవీ ఉంది. ఒకటి అట్లేసే ఆవిడింట్లో, ఆవిడని మినీ కాందారి అని పిలిచేవాళ్ళం. అప్పట్లో ఊళ్ళో కాందారి అని బాగా ఫెమిలియరు, అందుకని ఆ ఏరియాలో అందరూ తినడానికి అక్కడికే వస్తారు, నుంచుని కూడా తింటారు, అందుకని మినీ కాందారి అని పిలిచేవాళ్ళం. ఆమె దగ్గర రెండోదో పిండి మారవాళ్ళ దగ్గర ఉండేది. మా ఇంటి పక్కన అనుకుని ఉన్నట్టు టీవీ చూడాలంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, అక్కడేమో అట్ల దగ్గర కుదరదు. కాబట్టి ఆ టైంకి వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా అట్టో ఇడ్లీనో తినాలి. అది ఒక్కొక్క ముక్క నంచుకుని తినడం అనమాట. అది చివరికి కనిపెట్టి నువ్వు అవతలకి అటు పక్కన లోపలికి వెళ్ళి కూర్చోవయ్యా, నువ్వు ఇక్కడ కూర్చుని మళ్ళీ టైం అంతా వేరే వాళ్ళని కూర్చోవడానికి లేకుండా చేస్తున్నావు అని అడిగిన రోజులు అనమాట. అప్పుడు అంత ప్రత్యేకమైనటువంటిది అంటే టీవీ చూడటం అనేది ఆ రోజున ఒక గొప్ప విశేషం. ఇవాళ రోజున టీవీ ఛానల్ చూస్తే, టీవీలు చూస్తే టీవీ లేని ఇల్లు లేదు. సరే, ఇప్పుడు టీవీలు కూడా అక్కర్లేదు, దాదాపుగా ప్రతి ఒక్కళ్ళ చేతులు సెల్ ఫోన్లోనే టీవీలు చూస్తున్న రోజులు. భారతదేశంలోనే అత్యధికంగా టీవీలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది 2016 నాటికి 84.3% కుటుంబాలకి టీవీలు ఉంటే ఇవాళ 95.1% ఉన్నాయట. మన తర్వాత తమిళనాడు. అప్పట్లో వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు టీవీలు పంచారు ఎలక్షన్స్ అప్పుడు ఫ్రీగా, అందుకని 93.6% 2016లో ఉంటే ఇప్పుడు కొంచెం పెరిగి 94.5. వాళ్ళకంటే ఇంకో 5% ఎక్కువ మనకి ఇక టీవీలు పంచాల, జనం కొనుక్కున్నారు. పంజాబ్లో 94.8% ఉంటే ఇదివరకు వాళ్ళు తగ్గినాయి టీవీలు, 93.7కి పడిపోయింది. కర్ణాటక 82% నుంచి 89.9% మంది దగ్గర టీవీలు ఉంది. కేరళ 89.5 నుంచి 89.3, తెలంగాణ 81.2 నుంచి 87, మహారాష్ట్ర 74.8 నుంచి 79.6, గుజరాత్ 75.1 నుంచి 69.5కి పడిపోయింది. బెంగాల్ 54.8 నుంచి 48.4కి పడిపోయింది. ఉత్తరప్రదేశ్ 34.2 నుంచి 43%కి పెరిగింది.